హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి మోద్రీస్ కిచెన్. ఈరోజు మనం ఉప్మా ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి మనం 1 కప్ రవ్వ తీసుకుందాం. లైట్గా అలా వేయిస్తూ ఉండాలి. చూడండి, ఉప్మా రవ్వ లైట్ బ్రౌన్ కలర్గా వస్తుంది. బాగా ఎగితే మనం వాటర్లో వేసేటప్పుడు అది ఉండలుగా ఏమీ రాకుండా ఉంటుంది. అందుకే మనం రవ్వ ఖచ్చితంగా ఫ్రై చేయాలి లైట్గా. ఇప్పుడు మళ్ళీ కడాయి పెట్టి ఆయిల్ వేసి అందులో కొంచెం ఆవాలు, సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయ, పచ్చిమిరపకాయ లైట్గా వేగిన తర్వాత కొంచెం పల్లీలు, కొంచెం శనగపప్పు, ఈ రెండు బాగా వేగిన తర్వాత 1 చాప్డ్ ఆనియన్, అలాగే కొంచెం టమాటో కూడా తీసుకుంటే ఉప్మాకి మంచి టేస్ట్ ఉంటుంది. అన్నిటినీ బాగా కలుపుకొని టమాటా బాగా సాఫ్ట్ అవ్వాలి. సాఫ్ట్ అయిన తర్వాత 1 కప్ రవ్వకి 3 or 4 కప్స్ తీసుకోండి. మీకు ఉప్మా అనేది థిక్గా నచ్చితే 3 కప్స్ తీసుకోండి. అండ్ బాగా లూజ్గా కొంచెం పల్చగా నచ్చితే 4 కప్స్ తీసుకోండి. ఇక్కడ నేనైతే కొంచెం ఉప్మా అని పల్చగా చేద్దాం అనుకున్నా, అందుకే నేను 4 కప్స్ తీసుకున్నా. తగినంత ఉప్పు వేసి బాగా కలపండి ఇప్పుడు. అండ్ వాటర్ ఇలా బాయిల్ అవుతుంటే, వాటర్ కొంచెం బాగా బాయిల్ అవ్వాలి. ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత సాల్ట్ సరి చూసుకొని ఇప్పుడు రవ్వని అందులో వేసేద్దాం. ఒక చేత్తో ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదండి, ఒక చేత్తో రవ్వ వేస్తూ కలపాలి, లేకపోతే ఉండలుగా కట్టేస్తుంటుంది. ఇలా బాగా కలుపుతూ ఉండండి. ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టండి. అలా 2 minutes ఉంచాలి. అలా 2 minutes ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి.